AHN न्यूज़ खबर दुनिया भर से। बिजली की खरीदारी के लिए छत्तीसगढ़ से मुआहदे की जांच करवाई जाएगी। चीफ मिनिस्टर रेवंत रेड्डी। तेलंगाना के चीफ मिनिस्टर रेवंत रेड्डी ने ऐलान किया कि वो BRS हुकूमत के दौर में बिजली की खरीदारी के लिए छत्तीसगढ़ से मुआहदा, भद्राद्री कोत्तागुड़म में 1080 मेगावाट के प्रोजेक्ट के मुआहदा और यादाद्री तिरुमल प्रोजेक्ट के सिलसिले में BHEL से किए गए मुआहदे की अदालती जांच करवाएंगे। इन्होंने असम्बली में इस मसले पर बयान देते हुए कहा कि हुकूमत साबिका वजीर जगदीश रेड्डी के चैलेंज को कबूल करती है। महकमे बिजली में स्कैम्स की तहकीकात करवाई जाएंगी। रेवंत रेड्डी ने कहा कि हुकूमत ने सरकारी मुलाजमीन को हिरासान किया, जिसने कहा था कि छत्तीसगढ़ से किया गया मुआहदा गलत था। इन्होंने कहा कि इस ओहदेदारों का तबादला दूर दराज के इलाकों में करवा दिया गया और इनके ओहदे को कम कर दिया गया। रेवंत रेड्डी ने तनकीद की कि अगर इन्होंने छत्तीसगढ़ मुआहदे के बारे में सवाल किया तो उन्हें असम्बली में मार्शल के जरिए बाहर कर दिया गया। इन्होंने कहा कि तमाम हक़ाइक़ सामने लाने की ज़रूरत है। ब्यूरो रिपोर्ट, AHN न्यूज़। చర్చించడానికి కానీ ముందుకు రాలే. ఈరోజు ఎందుకు ఈ వాస్తవాలన్నిటిని ముందల పెడుతున్నాము? ఒక మనిషి ఆసుపత్రికి వెళ్ళి హెల్త్ చెకప్ చేసుకుంటే ఎక్స్రే నుంచి స్కానింగ్ వరకు అన్ని రిపోర్ట్లు తీసుకుంటేనే, బ్లడ్ టెస్ట్ కానీ అన్ని టెస్టులు చేయించుకుంటే, హెల్త్ చెకప్ చేయించుకుంటే ఆ వ్యక్తిలో ఉన్న బలాలు బలహీనతలు అన్నీ తెలిస్తే డాక్టర్గా వారికి వైద్యం అందించడం సులభం అవుతుందని చెప్పి హెల్త్ చెకప్ చేస్తాం. అట్లానే ఈరోజు విద్యుత్ శాఖను పూర్తి స్థాయిలో స్కానింగ్ చేసి వాస్తవాలను వారు ముందల పెట్టి వారు తప్పులు జరిగిన వాటిని అర్థం చేసుకొని అవగాహన లోపం వల్ల జరిగిందా, ఉద్దేశపూర్వకంగా జరిగిందా, ఇవన్నీ ఒక చర్చలో బయటకు వస్తాయి. కాకపోతే వాస్తవాలను ఒప్పుకొని హుందాగా 10 సంవత్సరాలు పరిపాలన చేసిన అనుభవం ఉంది మాకని పదే పదే చెప్తారు. ఆ అనుభవాన్ని ఇప్పుడైనా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో, విద్యుత్ ఉత్పత్తిలో సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వారు ఉపయోగించుకుంటే బాగుండేది. నేను సూటిగా 3 అంశాలను ప్రస్తావించదలుచుకున్నా. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ప్రభుత్వానికే సవాల్ విసిరిండ్రు. మీరు విచారణకు ఆదేశించండి, మేము సిద్ధంగా ఉన్నామని. నేను వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. 3 అంశాల మీద ఈ ప్రభుత్వము పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశిస్తాము. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వారే కోరుకున్నప్పుడు వాస్తవాలను సభ ముందు పెట్టిన తర్వాత మాజీ మంత్రి గారు ఏదైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరుకున్నారో తప్పకుండా తమరి అనుమతి ద్వారా సభలోనే నేను ప్రకటన చేస్తున్నా. 3 అంశాల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీకి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ 3 అంశాలకు సంబంధించి తెలంగాణలో కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు, ఇది ఒక పెద్ద సెంటిమెంట్ విద్యుత్తు అనేది. ఈ ప్రజల యొక్క సెంటిమెంటును ఏ రకంగా గత ప్రభుత్వము ఆర్థిక ప్రయోజనాల కోసము వినియోగించుకున్నదో ఈ అంశాలు ఈరోజు బయటికి రావాల్సి ఉన్నది. అందులో భాగంగానే AHN न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें।